అయోధ్యలో అపూర్వ ఘట్టం జరుగుతున్న నేపథ్యంలో చారిత్రాత్మక వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. అయోధ్యలో వైభవంగా బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా జరుగుతున్న తరుణంలో హనంకొండలోని చారిత్రాత్మక వేయిస్తంభాల దేవాలయంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు గట్టు మహేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ఆర్యవైశ్య మహాసభ నాయకులు గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు జీవితంలో మర్చిపోలేని మహాఘట్టం అయోధ్యలో జరిగిందని తెలిపారు. ఈరోజు భారతావనికి ఒక శుభదినం. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు మనసా వాచా కర్మణ ఆ సీతారామచంద్ర స్వామి వార్లను స్మరిస్తూ ఈరోజు అయోధ్య లోపల సీతారామచంద్ర స్వామి వారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి తరలి వెళ్ళిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యం లోపల దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కూడా ఈరోజు సీతారామచంద్ర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ చేసి దాని తర్వాత స్వామివార్లకు ఈ చారిత్రాత్మక విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి ప్రతిష్టాప మహోత్సవ కార్యక్రమానికి మోడీ గారి ఆధ్వర్యంలో వారు చేసిన ప్రతిష్టాప కార్యక్రమాల మహోత్సవం కొరకు ఇక్కడ కూడా విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో గౌరవ పెద్దలు అర్చకులు శ్రీ ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ స్వాముల వారికి, అమ్మవారికి, స్వాముల వారికి ఒక ఘనాభిషేకము పంచామృతాలతో చేయించడం జరిగింది. మరి ఒక అదృష్టంగా భావిద్దాం. యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకొని జై శ్రీరామ్ అనే నినాదంతో అందరి యొక్క మనసులో ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మా కొరకు ఉన్నాడు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టి